ఇప్పుడు ఈయన కిరాక్ ఆర్పి ఏమంటుండంటే రోజా కొవ్వునే తిరుమల తిరుపతి దేవస్థానములో చేసే లడ్డులో కలిపిర్రు. ఎందుకంటే నా దృష్టిలో ఆమె పందితో సమానం అంట. ఇక్కడ ఆమె మంత్రి, ఎమ్మెల్యేనా, వైసీపీనా, వీడు టీడీపీనా, ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఒక స్త్రీని గౌరవించాల్సిన విషయం ఇక్కడ ఎంతైనా ఉంది. ఎందుకు హిందువులు దీని మీద స్పందించడం లేదు? ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ప్రసాదాన్ని అవమానిస్తుంటే ఆ కిరాక్ ఆర్పి గారిని ఎందుకు ప్రభుత్వాలు వదిలేస్తున్నారు? అంటే టీడీపీలో ఉన్నవారు సనాతన ధర్మాన్ని అవమానించవచ్చు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు కిరాక్ ఆర్పిని అని నేను అడుగుతున్నా. ఇక్కడ రోజాను అన్న విషయం గురించి నేను అడుగుతున్నా. ఒక స్త్రీని గౌరవించని వాడు టీడీపీలో ఉన్నాడు, వాళ్ళు స్త్రీలను గౌరవిస్తారా? నువ్వు క్వశ్చన్ చేయి. కానీ పంది లేకపోతే అట్లనే అట్ ద సేమ్ టైం వాడు దేవుణ్ణి కూడా అవమానిస్తున్నాడు. ప్రసాదంలో రోజా కొవ్వు కలిసిందంట, ఆమె పందితో సమానం అంట. అంటే ఆ ప్రసాదానికి వాడు ఇచ్చే విలువ ఏంటంటే పంది